సూపర్ పద్మావతి, చాలా బాగా చేశారు. చాలా అందంగా వచ్చింది. థ్యాంక్ యూ మేడం. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. పద్మావతి, ఒక్క నిమిషం. శ్రీనివాస్, సుందరం, స్టాఫ్ మీరంతా లోపలికి వెళ్ళిపోండి. పద్మావతి, చెప్పండి మేడం. శ్రీనివాసు నిజంగా మీ బావేనా? ఇదేంటి కొత్తగా మేడం ఇలా అడుగుతున్నారు? అదేంటి మేడం అలా అడిగారు? ఏం లేదులే, ఇందాక అతని ఒంటి మీద రక్తం చూసినప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లతో పాటు ఎన్నో ఎమోషన్స్ కనిపించాయి, అందుకని అడుగుతున్నాను. లేదు మేడం, ఆయన నాకు బావే. సరే, ఈ వీడియోని ఎడిట్ చేసి మిగతా పనులు చూడండి. అలాగే మేడం. ఓకే. మేడంకి డౌట్ క్రియేట్ అయింది. సాధ్యమైనంత వరకు దొరకకుండా ఉంటే చాలా. ఇదిగో శ్రీనివాస్, నువ్వు ఎలా పడుకున్నావో తెలుసా? నేనే పడేసా. నన్ను పడేయడం ఏమిటి? అవును, ఆయన నీకు పద్మతి సంబంధం ఏంటి? ఆల్రెడీ ఆ అమ్మాయికి భర్తతో విడాకులు అయిపోయాయి కదా. అయిపోయాయి. మరి పైగా విడాకులు తీసుకున్న అమ్మాయితో నీకేట వాకింగ్లు? నాకెలాగా పెళ్లి కాలేదు, ఆ అమ్మాయికి లైన్ వేసుకుంటా. మధ్యలో నువ్వేటి పానకం పుడకలా కొట్టేస్తున్నావు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను పానకంలో పుడకేమిటి? అవును, నువ్వు ముమ్మాటికి పానకులు పుడకవే. నీలాంటి పుడకలు ఎన్నొడ్డొచ్చినా నా ప్రేమ మాత్రం ఆగదు. ఇప్పుడు వెళ్ళి పద్మతికి ఐ లవ్ యూ చెప్పేది. ఏటి చెప్పేది? నువ్వే నన్ను కింద పడేసావని వెళ్ళి మేడంకి చెప్తాను చూడు. అబ్బా, ఆచిదైతే అప్పడం వడా. మొన్నే నా పట్ల దురదొచ్చేలా చేసావే, సీసీ కెమెరాలు దొరికినవి చూడు. అప్పుడే మా ఏకకి నీ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు నువ్వేటి చెప్పినా మా ఏక నమ్మదు కాక నమ్మదు. కావాలంటే వెళ్ళి ట్రై చేసుకో. ఓరి వెదవా, నా పెళ్ళానికి నా కళ్ళ ముందే ఐ లవ్ యూ చెప్తావురా? వద్దురా రే, తప్పురా, పాపంరా. నా కళ్ళ ముందు ఇలా జరుగుతుంటే భరించలేనురా నేను. ఇదిగో పద్మావతి, చెప్పండి సార్. ఏట్లేదు, నువ్వు మీ ఆయనకి ఎడాకులు ఇచ్చాను అన్నావు కదా, నిజమేనేటి? అవును సార్, నిజంగానే ఇచ్చేశాను. దేవుడా, ఇందాక మేడంకి నా మీద డౌట్ వచ్చింది, ఇప్పుడు ఈయనకి డౌట్ వస్తుంది. వీళ్ళ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వాలి, లేదంటే బావని ఉద్యోగం నుంచి తీసేస్తారు. సార్, ఇప్పుడు ఎందుకలా అడిగారు? ఏట్లేదు పద్మావతి, ఎడాకులు అయితే అయిపోయాయి కదా. అయిపోయాయి. ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏంటనుందా? ఇప్పట్లో అయితే అలాంటి ఉద్దేశం లేదు సార్. పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారేటి? సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? కట్టుకున్న భర్తతో విడాకులయ్యాయన్న బాధలు నేనుంటే నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అదే ప్రశ్న సార్. సారీ, ఏట్లేదు, నువ్వెవరిని ఇష్టపడకపోవచ్చు, కానీ నిన్ను ఇష్టపడేవారు ఉంటారు కదా. వాట్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తప్పు ఒప్పు నాకు తెలియదు పద్మావతి. నువ్వు తప్పుగా అనుకోనంటే నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి సార్ అది?
ఇప్పుడే కరెంట్ పోవాలా? ఏదైతే అయింది, ఇప్పుడే పుప్పు చేసేస్తాను. ఇంక లేట్ చేయదలుచుకోలేదు. ఇదేంటిది గాల్లో తేలుతున్నట్టుంది? ఓహో, లవ్ చేసినప్పుడు ఎలాగో ఉంటదేమో. ఏట్లేదు, మొట్టమొదటిసారి నేను చూడగానే నేను లవ్ లో పడిపోయా. కానీ అప్పుడు నీకు పెళ్ళి అయిపోయిందని ఆలోచించాను. కానీ ఆ దేవుడి దయ వల్ల నీకు నీ భర్తకి విడాకులు అయిపోయినాయి కాబట్టి ధైర్యం చేసి నా మనసులో మరి చెప్తున్నాను, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వెరీ మచ్. పవరు ఆన్ చేసే టైం వచ్చింది. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వే నా లోకం. నువ్వు లేకపోతే నేను మా లోకం. నువ్వే నా జీవితం. నువ్వే నా సర్వస్వం. నీకోసం ఒక్కసారి కాదు 100 సార్లు చచ్చిపోతాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇదేంటిది? నేను ఐ లవ్ యూ చెప్తే పద్మావతి రిప్లై అవ్వలేదు. ఇదేంటిది? నువ్వున్నవేటి ఇక్కడ? సార్, మీరు ఇలాంటి వాళ్ళని కల్లో కూడా అనుకోలేదు సార్. ఒక పెళ్ళైన ఆడదాన్ని ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేస్తారా? ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అంటారా? చిన్ని బతుకు జేడా. ఇదిగో పద్మావతి, నువ్వు అక్కడ ఉన్నవేటి? అక్కడికి పద్మావతి వెళ్ళలే, మీరే ఇక్కడికి వచ్చారు సార్. ఎందుకంటే ఒక పెళ్ళైన ఆడదానికి ఐ లవ్ యూ చెప్పడానికి. మేడం, సిగ్గులేని వెధవ, బుద్ధులేని అడ్డగాడిద. నువ్వింత నీచుడువని, ఇంత దుర్మార్గుడువని కళ్ళ కూడా అనుకోలేదురా. అక్క, ఏది జరిగిందంటే? నోర్మై కర్రె సన్నాసి. అక్క, నువ్వు కూడా కరిసనసని తిడతావా? తిట్టడం కాదురా, చంపేయాలి. అయినా పెళ్ళైన అమ్మాయికి ప్రపోజ్ చేయడం ఏంట్రా? అమ్మాయి చూడు ఎలా ఏడుస్తుందో. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు మేడం. నడి రోడ్డులో ఉరి తీయాలి. ఏనుగులతో తొక్కించి అడవి పందులతో పొడిపించాలి. బావా, నువ్వు ఆపుతావా? జరిగిన దానికి అమ్మాయి ఒక పక్క బాధపడుతూ ఉంటే మధ్యలో అనవసరంగా నీ మాటలేంటి? ఈ మాటలు నీకు అనవసరం అయి ఉండొచ్చు పద్మావతి, కానీ ఈ అమ్మాయికి చాలా అవసరం. ఈ అమ్మాయి తిట్టాలనుకున్న తిట్లన్నీ నేను తిడుతున్నాను కదా అనూష ఆంటీ? ఓ, ఆంటీ అన్నందుకు ఫీల్ అయ్యారా? ఓకే సిస్టర్. చెప్పరా, ఇప్పుడు అమ్మాయి ఏడుపుకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు చేసిన తప్పుని ఎలా సమర్థించుకుంటావు చెప్పు. అక్క, నేను తప్పు చేశాను అక్క. అందుకు ప్రాయశ్చిత్తంగా ఆమె కాలు పట్టుకుని నేను సారీ చెప్తాను అక్క. సిస్టర్, నన్ను క్షమించి సిస్టర్. అసలు నీకు ప్రపోజ్ చేయాలనుకోలేదు. నాకెప్పుడు నువ్వు సిస్టర్ లాంటిదానివే. అమ్మ వెదవా, ఇప్పుడు నిజం చెప్పేస్తాడా ఏమిటి వీడు? ఇట్స్ ఓకే సార్. మీరు నన్ను చెల్లెలు అన్నారు కాబట్టి నేను జరిగింది మర్చిపోతాను. అక్క, నీకు నిజం చెప్పాలి. ఏంట్రా అది? ముందు ఆ శ్రీనివాస్ బయటకు వెళ్ళమని చెప్పక్క. శ్రీనివాస్, నువ్వు బయటకెళ్ళు. ఆ, ఆ, వెళ్ళమని చెప్తున్నానా? వెళ్ళిపో. నిజంగా నేను ఐ లవ్ యూ చెప్పాలనుకుంది ఆ ఆంటీకి కాదక్క. మరి ఇదిగో ఈ పద్మావతికి. ఓరి దుర్మార్గుడా, నువ్వు ప్రపోజ్ చేయాలనుకున్నది నాకా? నీ మనసులో ఇంత దుర్బుద్దుందా? ఏం మాట్లాడుతున్నావురా? అవునక్క, పద్మావతిని చూడగానే లవ్ చేశాను.
కానీ పెళ్ళి అయిపోయిందనే ఉద్దేశంతో వదిలేశాను. కానీ మొన్ననే తెలిసింది ఈ అమ్మాయికి అలా ఆయనకి విడాకులు అయిపోయాయని. విడాకులు అయిపోయిన అమ్మాయిని ప్రేమించచ్చు కదక్క. ఈ మొప్పుకుంటే పెళ్లి చేసుకుని అనుకుంటాను. తను ఒప్పుకుంటుందని ఎలా అనుకున్నావురా? ఎవలేదే ఏయ్, వాడి సంగతి వదిలే. నువ్వు నిజంగా పద్మావతిని ఇష్టపడుతున్నావా? అవునక్క. పద్మావతి, జరిగిందంతా చూసావుగా. వీడి మనసులో మాట విన్నావు కదా. నీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా? నా భర్తకి విడాకులు ఇచ్చానని చెప్పాను కానీ వేరే మగాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అసలే నాకున్న సమస్యలతో సతమతమైపోతున్నాను. దయచేసి కొత్త సమస్యలు సృష్టించకండి. వాడు అన్నదాంట్లో తప్పే ఉందమ్మా. నువ్వు నీ భర్తకు విడాకులు ఇచ్చావు కాబట్టి మళ్ళీ ఇంకెవరినైనా. సారీ మేడం, నా భర్తకి నేను విడాకులిచ్చిన మాట వాస్తవమే. అలాగని ఇంకొక మగాన్ని నా జీవితంలోకి తెచ్చుకోవాలన్న ఆలోచన గాని ఆశ గాని నాకు లేవు. ఈ జీవితానికి నాకొకే భర్త, తప్పైనా ఒప్పైనా. దయచేసి ఇంకోసారి ఈ విషయాన్ని నా ముందర ప్రస్తావించకండి ప్లీజ్. అదే గనక జరిగితే ఇక నేను మీ కంటికి కనిపించను. నువ్వేం బాధపడకమ్మా. జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. నీ అనుమతి లేకుండా నిన్ను అడిగినందుకు మరొకసారి సారీ అమ్మా. పర్వాలేదు మేడం, ఇంకోసారి టాపిక్ మళ్ళీ మాట్లాడకండి ప్లీజ్. పద బాబా వెళ్దాం. ఎక్కడికి? నా మూడేం బాగోలేదు, వెళ్ళిపోదాం పద. ఆహా, ఎంతైనా నువ్వు నా మరదలువేనే. పైకి ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తావు గానీ నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. అక్క, పద్మావతి ఏంటో కలగంది. ఏ విషయాలు ఎవరితో మాట్లాడాలో తెలియదు నీకు. సమయం చూసి నేనే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తాను. సో మచ్. మైండ్ అంతా అటు పెట్టుకోకుండా కాస్త పని మీద కూడా పెట్టు. అలాగే అక్క. అన్నా, ఒక సిగరెట్ ఇవ్వన్నా. వచ్చావా? ఎన్ని సిగరెట్లు ఇవ్వాలయ్యా? ఇప్పటికే 2000 అయింది అప్పు, తెలుసా నీకు? అన్నా, 2000 అంటే నీకు చాలా ఎక్కువేమో అన్నా. నాకు అవి 2 రూపాయలతో సమానం. నా ఆస్తి అమ్మితే 2 కోట్ల రూపాయల పైనే వస్తాయన్నా. బాబు, నీ ఆస్తి అమ్మితే 10 కోట్లు రావచ్చు. నాకెందుకు? నా 2000 నాకిచ్చి ఆ తర్వాత అప్పడుగు. అప్పటి వరకు దయచేసి అప్పడకు. ఏంటన్నా, నీ కంటికి మరీ అంత విధవలా కనిపిస్తున్నానా? ఆఫ్టర్ ఆల్ 2000 రూపాయల కోసం నన్ను విధవలా చూస్తావా? బాబు, నీకు 2000 చాలా తక్కువ కావచ్చు, కానీ నాకది చాలా ఎక్కువ. ఇప్పటికే చాలా రోజుల నుంచి నేను భరిస్తున్నా. వస్తావు, అప్పడుగుతావు, గంటల గంటలు పని బాట లేకుండా సిగరెట్లు కాలుస్తూ ఇక్కడే కూర్చుంటావు. అయినా నిన్నెప్పుడన్నా అడిగానా? ఏం మాట్లాడుతున్నావన్నా? పని పాట లేకుండా ఇక్కడే కూర్చుంటున్నానని చులకనగా చూస్తున్నావా? నేనేంటి బాబు, పని బాట లేకుండా ఉంటే ఎవడైనా చులకనగానే చూస్తాడు. నీకు నిజంగానే పనుంటే నా షాప్ దగ్గర ఎందుకు కూర్చుంటావు చెప్పు? మా షాప్ దగ్గర అందరూ పని బట్ట లేని వెదవలే కూర్చుంటారు. అందరితో నువ్వు సమానం కాబట్టే అలా మాట్లాడాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడ గోవిందు. ఏదో మంచి కుటుంబంలో పుట్టావు కదా అని మంచిగా మాట్లాడుతున్నాను, లేదంటేనా ఇంతకన్నా హీనంగా మాట్లాడేవాణ్ణి. ఎంత ధైర్యం రా, నన్నే హీనంగా మాట్లాడతావా? ఏయ్, తల్లిదండ్రులకు ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి మోసం చేసి బతుకుతున్న వెదవు నువ్వు. నీకు విలువిచ్చేదేంది? మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఎంత మాట అన్నావురా నిన్ను! ఆగు, ఆయన అనే దాంట్లో తప్పే ఉంది. ఏం మాట్లాడుతున్నావు వదనా? నిజమే మాట్లాడుతున్నాను గోవిందు. నీకు ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉంది అని అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి మమ్మల్ని అందరినీ నమ్మించడం కోసం
నడి రోడ్డులో ఓ అనాథలాగా అసమర్థుల్లా వచ్చి కూర్చున్నావు. అందుకే ఈ షాప్ అతనికి కూడా నువ్వు లోకువయ్యావు. లేదంటే నిన్ను ప్రశ్నించడానికి కూడా ధైర్యం ఇతనికి సరిపోయిండేది కాదు. ఏం మాట్లాడుతున్నావు వదినా? నాకు ఉద్యోగం లేకపోవడం ఏంటి? నాకు ఉద్యోగం ఉంది, కాకపోతే అప్పడిగానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను చెప్తుంది కూడా అదే గోవిందు. అప్పు అడగాల్సిన కర్మ నీకేంటి? నీకు ఆస్తి లేదా? డబ్బులిచ్చేవారు లేరా? నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునేవారు లేరా? అలా చూసుకునే వాళ్ళందర్నీ నువ్వు శత్రువులా భావించి వాళ్ళందర్నీ దూరం పెట్టి వాళ్ళందర్నీ మోసం చేస్తూ బతకాలనుకున్నావు. అందుకే ఇలాంటి అవమానం ఎదుర్కోవాల్సిన కర్మ నీకు పట్టింది. నన్నెవరూ అవమానించట్లేదు. ఊరుకోవయ్యా. అమ్మా, ఈయన చాలా రోజుల నుంచి ఇక్కడే కూర్చుంటున్నాడు. రోజు వస్తాడు, సిగరెట్ ఇమ్మంటాడు, టీ ఇమ్మంటాడు, వందలకు వందల అప్పులు చేస్తాడు. అడిగితే ₹1 కూడా ఇవ్వడు. ఇదిగో ఇలాగే మాట్లాడతాడు. అసలు ఈ టార్చర్ మాకెందుకమ్మా? నీకు దండం పెడతాను, ఈయన తీసుకుని వెళ్ళమ్మా. విన్నావు కదరా, చివరికి షాప్ ఆయనకి కూడా లోకు అయిపోయావు. అవసరమారా మనకి అవమానాలు? అది కాదన్నయ్య. ప్లీజ్ గోవిందు, నీకింకా మాట్లాడే అవకాశం లేదు. పద, ఇంటికి వెళ్దాం. అమ్మా, మరి నా అప్పు? చూడండి, మనిషిని మనిషిలా గుర్తించండి. మీ దగ్గరేదో అప్పు చేశాడని హీనంగా చూడకండి. పద గోవిందు. ఏంటండి ఉదయాన్నే డబ్బులు లెక్క పెడుతున్నారు? మన గోవింద్కి బండి కొనడానికి వెళ్తున్నానండాళ్ళు. ఏంటి, మన గోవింద్కి బండి కొంటున్నారా? అవునాండాళ్ళు. పాపం వాడు ఆఫీస్కి వెళ్ళడానికి బండి లేక రోజు ఆటోలోనో క్యాబ్లోనో వెళ్తున్నాడు. చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే వాడికో బండి కొన్నామంటే ఎంచక్కా ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళొస్తాడు. నిజమేనండి, ఈ ఆలోచన నాకు రాలేదు చూసారా? మరదే, తల్లి వండి పెట్టడం గురించే ఆలోచిస్తుంది. అవి తప్ప మిగతా అన్ని విషయాలు తండ్రి ఆలోచిస్తాడు. నిజమేనండి. సరే అండాళ్ళు, నేను వెళ్ళొస్తాను. సరేనండి, డబ్బులు జాగ్రత్త. చూసావా గోవిందు, నువ్వు ఉద్యోగం చేసి అలసిపోయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతున్నావని, ఇంటికి ఆఫీస్కి తిరగడానికి అల్లాడిపోతున్నావని మావయ్య గారు ఎంత బాధపడిపోతున్నారో. పైగా నీకోసం బండిని కొనడానికి కూడా సిద్ధపడిపోయారు. కానీ నువ్వేమో ఉద్యోగం పేరుతో ఆయన్ని మోసం చేస్తున్నావు. ఏంటమ్మా నువ్వనేది? అవును నాన్నగారు, మన గోవింద్కి అసలు ఉద్యోగమే లేదు. భగవంతుడా, అనుకున్నదే జరిగింది. గోవింద్కి ఉద్యోగం లేదని పద్మావతికి తెలిసిపోయిందనుకుంటా. ఇప్పుడేం చేయాలి? ఎరా గోవిందు, అన్నయ్య వదిన చెప్పింది నిజమేనా? నీకసలు ఉద్యోగమే లేదా? లేదు నాన్నగారు, నాకు ఉద్యోగం ఉంది. కాకపోతే ఈరోజు నేను లీవ్ తీసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు గోవిందు? ఇంత దూరం వచ్చాక కూడా నీకు అబద్ధం చెప్పాలని ఎలా అనిపించింది? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నిజం ఒప్పేసుకో. జరిగిన దాన్ని అర్థం చేసుకుని మావయ్య గారు నిన్ను క్షమించేస్తారు. లేదంటే ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను ఆఫీస్కి లీవ్ పెట్టానని చెప్పాను కదా.